North Carolina, Tennessee. Hello, good morning. Welcome back to channel. ఇక్కడున్నాం తెలుసా, ఒక మంచి క్రేజీ వ్యూ పాయింట్కి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే సన్ రైజ్, క్రేజీ సన్ రైజ్. లైక్ నేను వీడియో కెమెరా తీసి పెట్టే లోపల సన్ రైజ్ వచ్చేసింది, చూపిలేకపోయా. యాక్చువల్లీ నేను కూడా కొంచెం మిస్ అయ్యాను అనమాట కెమెరా సెట్ చేసుకుంటా. స్పాట్ యాక్చువల్లీ ఇది కాదు, సన్ రైజ్ స్పాట్ వేరే స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్కి వెళ్ళే లోపల సన్ రైజ్ అయిపోద్ది అని చెప్పి మధ్యలో ఒక పార్కింగ్ లాట్ దగ్గర ఒక చిన్న వ్యూ ఉంటుందని చెప్పి ఇక్కడ ఆగాము. ఆ పార్కింగ్ అదే మేము ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. ఓకేనా, చలో సీ యూ. ఎక్కడ ఉందా సార్, క్లింగ్మెన్స్ డోమ్. ఇక్కడికి వచ్చాను, నేను చెప్పాను కదా ఒక వ్యూ పాయింట్ మిస్ అయ్యామని చెప్పి. ఫైనల్లీ ఇక్కడికి వచ్చాను. నడుస్తుంటే మధ్య మధ్యలో ఇలాంటి వ్యూస్ని మిస్ అవద్దు అసలు. అబ్బా, ఫుల్ అప్ హిల్ అనమాట. బ్రో, ఎనీ టిప్స్? Must visit in early morning hours for sunrise. మధ్య మధ్యలో మా స్టిల్స్ కోసం ఇంకా లేట్ అవుతుంది. ఇంకా అంతే కదా, ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. ఇంత దూరం వచ్చి ఫొటోస్ క్యాప్చర్ చేసుకోకుండా ఎలా ఉంటాం, అందుకని ఇంకొంచెం లేట్. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే బెస్ట్ అనమాట. ఇదో దానిపై ఎక్కుతాం అనమాట మనం పాయింట్ వ్యూ కోసం. పైకి వెళ్ళొచ్చు. సో ఫైనల్ స్టేజ్ అనమాట. ఆ రోడ్ అంతా అయిపోయింది. ఇంకా ఇదో ఈ స్లోప్లా ఒక మెట్లు టైప్ ఉంటుంది. మార్నింగ్ వస్తే ఆ ఇమాజిన్ ఆ వ్యూలోకి నిలబడుకొని సన్ ఎట్లా వస్తుంటే పైనుంచి చూస్తుంటే ఎట్లుంటుంది. సో అలాంటి వ్యూస్ మిస్ అవ్వడు. బట్ ఏం చేస్తాం, ఈరోజు మేము అన్ఫార్చునేట్లీ మిస్ అయ్యాం. బట్ మీరు మాత్రం మిస్ అవ్వద్దు. క్రేజీ అంటే మొత్తం 360 వ్యూ అనమాట. మొత్తం 360 కవర్ చేయొచ్చు. ఈ పై అంతా స్మోక్ వచ్చింది అనమాట. అది లిటరలీ క్రేజీ ఉంది. చూస్తూనే కనిపిస్తుంది కానీ కెమెరాలో కనిపిస్తలేదు, డౌటే. నా ఫేవరెట్ వ్యూ అయితే ఈస్టర్న్ వ్యూ నా ఫేవరెట్. మీరు ఒకవేళ వచ్చి ఉంటే మీ ఫేవరెట్ వ్యూ కూడా కమెంట్ చేయండి. ఓకే, ఇంకోటి ఏం తెలుసా, నేను నాకే తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నా. ఏంటంటే అది ఎన్సీ అంట, నార్త్ క్యారోలినా. అదంతా లైక్ ఇదంతా నార్త్ క్యారోలినా, ఇదంతా టెన్నెసీ.
జిప్ లైన్కి వెళ్తున్నాం. జిప్ లైన్లో నుంచి అంతా వ్లాగ్ తీసేసి వ్లాగ్ పెట్టేద్దాం, ఎట్లుంటుంది ఏంది చూపిద్దాం అని చెప్పి చాలా అనుకున్నాం. కానీ థింగ్ ఏంటంటే లోపలికి ఏం అలవలేదు. లిటరల్లీ ఫోన్ కూడా అలవలేదు అనమాట. ఫోన్ పర్స్ ఏం లేదు. ఖాళీ చేతులతో వెళ్ళాలి, ఖాళీ చేతులతో రావాలి. సో అయితే వెళ్దామంటే మేము ఇది తీసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ ఒక ఫొటోస్ ప్లాన్ ఒకటి ఉంటే అది తీసుకుందాం అనుకున్నాం. బట్ దీని ప్రైస్ ఇవన్నీ ఏంటంటే ఇది $100, $109 ఎంతో సంథింగ్. అయితే దీనికి కూపన్ కోడ్ ఒకటి ఉంటుంది కదా, అప్లై చేస్తే $20 ఎంత ఆఫ్ వస్తుంది, 89 అంత పడుతుంది అనమాట. బట్ ఎక్కువే. బట్ థింగ్ ఏంటంటే ఇది జిప్ లైన్ ఎట్లా తెలుసా, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 3 hours లైక్ లిటరలీ 2.5 to 3 hours నువ్వు జిప్ లైన్ మీదే ఉంటావు. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఉండి ఫారెస్ట్ మధ్యలో జిప్ లైన్స్ ఉంటాయి కదా, అలా నీకు మొత్తం 9 జిప్ లైన్స్ 7 జిప్ లైన్స్ ఉంటాయి అనమాట. సో దాని మీద నీకు మొత్తం ఆ 3 hours నీకు మొత్తం ఒక గైడ్ని పంపించి ఆ గైడ్తో మొత్తం చెప్పిస్తుంటారు అనమాట. ఇదేంటి అదేంటి మౌంటైన్ గురించి, ఆ స్పెషాలిటీస్ ఇవన్నీ అట్లా వాళ్ళకు ఉంటాయి కొన్ని. ఆ గైడ్తో పాటు మనల్ని తీసుకెళ్ళి మొత్తం చూపిస్తూ లైక్ లిటరల్లీ అంతా చూపిస్తారు. నేను ఇది మొత్తం క్రేజీగా ఉంటుందేమో, మంచి వ్లాగ్ తీయొచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ లేదు, అలో లేదంట యాక్చువల్లీ కెమెరా ఏమి. కొన్ని ఫొటోసో వీడియోసో ఏదో ఒకటి దొరికినట్టువి అలా షోకేజ్ అండ్ మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏందని చెప్పి. ఫైనల్లీ అయిపోయింది. క్రేజీ అమ్మ, ప్రతిసారి క్రేజీ ఉంది అని చెప్పి చిరాకు తెప్పిస్తున్నా. బట్ చాలా బాగుంది. ఇదో ఇట్లా అంటే అయిపోయిన తర్వాత ఇట్లా ట్యాబ్స్ ఉంటుంది, ఇట్లా సెలెక్ట్ చేసుకొని మా ఫొటోస్ తీసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫొటోస్ అన్నీ పట్టుకోవచ్చు. ఇంకేంటంటే చూస్తున్నారు, నేను కూడా చూసుకోవాలి. ఫొటోస్ ఒకటే ఉన్న, వీడియోస్ ఏం తెలియదు అనుకుంటా, అంటే అంత ఏం లేదు. బట్ చాలా బాగుంది. ఫస్ట్ టైం జిప్ లైన్ మీద చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను చెప్పా కదా ఎట్లా ఉందో, నాకు నచ్చిందో లేదని చెప్పి. ఇప్పుడు మా వాళ్ళని అడుగుదాం ఎట్లుందో. క్రేజీ రైడ్స్ ఉన్నాయి. క్రేజీ మస్ట్ ట్రై స్మోకీ మౌంటైన్ వస్తా. ప్రైస్ వర్తీ అంటావా? $100 డెఫినెట్లీ ఆలోచించకండి. బట్ అయితే ఫొటోస్ కూడా తీసుకోండి. ఫొటోస్ కూడా వర్త్ ఇట్. అంటే ఆబ్వియస్లీ వస్తే $55 ఫొటోస్ గ్రూప్ మొత్తానికి. అంటే ఒక్కళ్ళు అన్ని ఫోటో సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ చేసుకోవచ్చు. నువ్వు మెయిల్ కూడా చేసుకోవచ్చు. ఎలా ఉందిరా గాయత్రి? చాలా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం కదా? నైస్. బాగా ఎంజాయ్ చేసాం. ఎలా అనిపిస్తుంది కల్పన చెప్పు. చాలా బాగుంది. చాలా బాగుంది అన్ని. ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సెకండ్ టైం కూడా వెళ్ళాలనుకున్నాం, కానీ వేరే ప్లాన్స్ అంతే. అయితే అంటే మొత్తం 7 ఉంటాయి కదా, 7లో ఒకటి చాలా పెద్దది అనమాట. ఏంది 1/2 mile డిస్టెన్స్ ఉంటుంది, 600 feet అబోవ్ గ్రౌండ్ లెవెల్ అనుకుంటా. అదే 6,000 feet. సారీ 600 feet కదా అమ్మా. అది 600 feet అంటే చాలా 6,000 feet. ఇందాక 600 అని చెప్పినట్టు ఇందాక. సో 6,000 feet. చలో ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్. Hello everyone, how are you? Whenever you came here, you must try this. It's an awesome experience. This is the first time. Chala బాగుంది. And even I asked them to try one more time for free cost, but they are not accepted. అబ్బా పెద్ద ప్లానింగ్. ఫ్రీ గంట Finally, వర్త్ చూసారు కదా, అట్లుంటది. ఇది కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్. చూసినా గాయస్ వచ్చేసినాం. వెళ్ళి సరదాగా వెళ్ళేసి అలా రైడ్ని ఎంజాయ్ చేసి వస్తాం. లెట్స్ గో. ఎక్కడుంది? ఓకే, సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోయాం అన్నమాట. ఇప్పుడు వేసుకున్నాం. చూడు ఎట్లా వెళ్తున్నాం. లిటరల్లీ ఇంత పైకి ఉంది. అమ్మో
బాగానే ఉంది కానీ లైక్ అయితే డే టైం అయితే ఇంకొంచెం అంటే నాకు బ్లాక్ తీసేదానికి బాగుంటుందేమో. నేను అది అసలు మర్చిపోయాను. ఇంకా లైట్స్ అంటే ఫుల్ లైట్స్ వస్తాయేమో అనుకున్నా కానీ అంత లైట్స్ ఏం రావట్లేదు. ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు మనం హ్యాండిల్స్ ఇప్పుడు పని చేస్తుంది. ఇప్పుడు పని చేయలేదు. ఇప్పుడు పైకి తీసుకొచ్చింది కదా. ఇప్పుడు మనం ఎంత కిందకి తిప్పితే అంత కిందకి నైస్గా తిరుగుతుంది. అబ్బా ఇది కదా మనకు కావాల్సిందే. లైక్ అమ్మో ఓ యా క్రేజీ వదల బుద్ధి కావట్లేదు కానీ చూద్దాం ఎట్లుంటుందో ఏందో. వావ్ క్రేజీ నైస్ బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా అది ఒక చిన్న రైడే బట్ ఫైన్. అంటే మౌంటైన్స్ మధ్యలో నుంచి ఎక్స్పీరియన్స్ చేయలేము కదా అని చెప్పి రైడ్ తీసుకున్నాం యాక్చువల్లీ మేము. ఇట్స్ ఫైన్ నైస్ ఎక్స్పీరియన్స్ గుడ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్తో కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. లైక్ అంటే వీడియో ఎట్లుంది ఏందని చెప్పేసి కామెంట్ చేయండి. నీకు ఏదైనా అరే నువ్వు ఇట్లా తీస్తుంటే బాగాలేదు, ఇట్లా తీస్తుంటే బాగాలేదు. నేను నేర్చుకుంటా యాక్చువల్లీ. అంటే మీరు చెప్తేనే తెలుస్తుంది నాకు. ఐ ట్రై మై బెస్ట్ బట్ ఈవెన్ దో మీరు చెప్తుంటే ఇంకొంచెం తెలుసుకుంటూ ఉంటాను. నేను ఒక్కొక్క వీడియోకి కొంచెం ఇంప్రూవ్ చేయాలనుకుంటా కానీ బట్ ఎక్కడ మీరు ఎవరు అసలు కామెంట్స్ అలాంటి విషయాలు ఏం కామెంట్ చేయరు. కొంచెం కామెంట్ చేస్తే అలాంటివి ఏమైనా ఉంటే ఇంప్రూవ్మెంట్స్ నేను చేసుకుంటాను. ఓకేనా? ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే సీ యూ గైస్. లవ్ యూ ఆల్.